ఏపీలో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. అక్కడక్కడ అన్నా తేడా లేదు. అన్ని చోట్ల అదే పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అయితే వైట్ వాష్ చేస్తుంది. ఉత్తరాంధ్రలో అయితే 2 స్థానాలకు పరిమితమైంది. దీంతో రకరకాల అంశాలు తెరపైకొస్తున్నాయి. ముఖ్యంగా 3 రాజధానులకు ప్రజలు హర్షించలేదని స్పష్టమైంది. రాజధాని ప్రతిపాదన ప్రాంతాల్లో కూడా ప్రజలు మద్దతు తెలపలేదు. అమరావతిలో కూడా ఆదరణ దక్కలేదు. దీంతో వైసీపీలోనే రాజధాని అంశంపై స్వరం మారుతోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 33,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దాదాపు 7,000 కోట్లతో వివిధ నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రపంచానికి తలమానికంగా అమరావతి రాజధాని నిర్మిస్తామని నాడు చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే పనులు జరుగుతుండగానే 2019 ఎన్నికలొచ్చి పడ్డాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, వైసీపీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయింది. అలా అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సర్కార్ అమరావతిపై విషం చిమ్మింది. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటి నుంచి అమరావతి ఉద్యమం ప్రారంభమైంది. పతాక స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఉక్కుపాదం ఎదురైంది. అలాగని 3 రాజధానుల అంశం సైతం పురుడు పోసుకోలేదు. ఇవన్నీ రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. విశాఖపట్నం ప్రజలు కూడా ఆహ్వానించలేదు. అదే సమయంలో అమరావతికి వేదికగా నిలిచే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సైతం వైసీపీకి ప్రాతినిధ్యం దక్కలేదు. రెండింటికి చెడ్డ రేవడిగా మారింది వైసీపీ పరిస్థితి. ఈ ఎన్నికల్లో గెలిస్తే విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ ప్రకటించారు. జూన్ 9న ప్రమాణ స్వీకారానికి వైసీపీ నేతలు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. అదే రోజున విశాఖలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ బుక్ అయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తద్వారా విశాఖ రాజధాని అని ముందుగానే సంకేతాలు పంపించారు. కానీ వారు అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి అన్న పరిస్థితిగా తయారైంది. కనీసం ప్రజలు ఆహ్వానించలేదు. వైసీపీని ఆదరించలేదు. దారుణంగా తిరస్కరించారు. దీనిపై మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు రాజధానికి రెఫరెండంగా తీసుకున్నట్టు చెప్పారు. ప్రజలు విశాఖ రాజధానిని ఆహ్వానించలేదని చెప్పుకొచ్చారు. ఓటమిపై పోస్ట్ మార్టం చేస్తామని, ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుంటామని ప్రకటించారు. మొత్తానికైతే రాజధానుల విషయంలో తప్పు జరిగిందని వైసీపీ నేతలు ఒప్పుకోవడం విశేషం.